ఇదిగోండి యమ్మీ యమ్మీ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి చుక్క వేసుకొని తింటే ఆహా! అద్భుతం అండి. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి. అండి వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి నా స్టైల్‌లో. మీకందరికీ తెలిసుండొచ్చు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో. కానీ ఇది చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా అయిపోతుందండి. మనము ఒక 2, 3 నెలలైతే బయట పెట్టుకొని కూడా తినొచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకైతే చాలా రోజులొస్తుంది. అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉసిరికాయ పచ్చడికండి నేనైతే ఒక 20 ఉసిరికాయలు తీసుకున్నానండి. ఉసిరికాయల్ని ఇట్లా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక 75 గ్రాములు చింతపండయితే తీసుకొని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లోకి ఒక కప్పు కారం అండి. పెద్ద కప్పు కారము, ఒక హాఫ్ కప్పు ఉప్పు పడుతుందండి. ఆహ్, ఇంకా కొంచెం చూడండి మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయలు, పసుపు ఇవన్నీ ఏంటంటే పచ్చడికి. ఇంకా ఆయిల్ అండి. ఆయిల్ అయితే ఒక 200 ఎంఎల్ అయితే పడుతుంది. 2-250 ఎంఎల్. ఇంకా తాలింపుకండి ఇదైతే చూడండి ఇంగువ, ఇంకా అన్ని ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ అన్నీ తీసుకోవాలండి. నేనైతే ఒక నాన్ స్టిక్ మందపాంటి కడాయి అయితే తీసుకున్నానండి. దాంట్లోకి మనం ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 200-250 ఎంఎల్ వరకు ఆయిల్ అయితే పడుతుందండి మనకి. ఇది మనకి ఇన్‌స్టంట్ నిల్వ పచ్చడి అని చెప్తానండి నేనైతే దీనికి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా! బావుంటుందనమాట. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఉసిరికాయ ముక్కలు, పెద్ద ఉసిరికాయ ముక్కలు అవేసేసేయాలండి. అవేసి ఇవి ఒక 5 మినిట్స్ మనమైతే ఫ్రై చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్‌లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనము కొంచెం ముక్క మెత్తబడేంత వరకే మనం వేయించుకోవాలండి. ఇది వేగడానికి మనకి ఒక 4-5 మినిట్స్ పడుతుంది. కొంచెం ఓపికతో వేయించుకుంటే బావుంటుందండి. హైలో పెట్టామనుకోండి, ముక్క ఎర్రగా అయిపోతుంది, మగ్గదండి. అంటే మెత్తబడదు. అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ముక్క ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయింది. ముక్క మెత్తబడిందండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ముక్క ఇట్లా మెత్తపడింది కదా! ఇప్పుడు దీన్ని మనం దీంట్లో జాలీలోకి తీసేసుకుందాం. ఎందుకంటే మనం ఈ ఆయిల్‌నే మొత్తం తాలింపుకి, చింతపండు ఉడకబెట్టడానికి అంతా మనం ఇదే ఆయిల్ అయితే యూజ్ చేస్తామండి. అందుకని మనం తీసుకుందాం అన్నమాట ఇందులోకి. ఆయిల్ ఎక్సెస్ అంతా కిందకి మళ్ళీ వెళ్ళిపోతుందని ఇట్లా నేను ముక్కలతో కలిపే వేస్తున్నానండి. తీయడానికి కొంచెం ఈజీగా ఉంటదని చెప్పేసి. దీన్ని మనం ఇట్లా గిన్నెలోకి తీసేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ఇదే ఆయిల్‌లో తాలింపు అయితే వేద్దామండి. కొంచెం ఎక్కువగానే ఎండుమిరపకాయలు పడతాయండి దీనికి. ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇదిగోండి జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి. దీంట్లో ఇప్పుడు కొంచెము వెల్లుల్లి ఆప్షనల్ అండి. మనకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి కరివేపాకు, కొంచెం ఇంగువ అండి. నేనైతే ఇంగువ కంపల్సరీ వేస్తానండి పచ్చడి తాలింపుల్లో, పప్పు తాలింపులో. కొంచెం వేగాక దీంట్లో పసుపండి.
ఇప్పుడు దీంట్లో చింతపండు పేస్ట్ అండి. అంటే ఇది మనం ఇన్స్టెంట్గా కాబట్టి దీంట్లోనే అన్ని వేసేసుకుంటున్నాము. లేదంటే తాలింపు సెపరేట్గా పెట్టుకుంటాం కదండి. ఇదిగో చింతపండు నేను ముందు గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను కదా, దాన్ని ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో దీన్ని వేగనివ్వాలండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు మనకి నిలువ ఉండాలి అంటే ఇందులో వాటర్ కంటెంట్ వెళ్ళిపోవాలి కదా, దానికోసం. ఇంగువ వేసాం కదండి, మంచి వాసన వస్తుంది, అసలు నోరు ఊరుతోంది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇదిగోండి దీంట్లో కొంచెం మెంతి పొడి వేస్తున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర పొడి అండి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి. దీంట్లో 1/2 కప్పు సాల్ట్ అండి. మీకు ఓవరాల్ ప్రాసెస్ అయితే ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. దీంట్లోనే కారం, చూడండి కారం వేసినాక మొత్తం పచ్చడి మనకి దగ్గర పడిపోతుంది. దీన్ని ఉసిరికాయ ముక్కల పచ్చడి అని కూడా చెప్పొచ్చండి మనం. అంటే చాలా మంది ఉసిరికాయని కాయలాగా పడతారు కదా, నేనేమో ఇట్లా పడుతున్నాను అనమాట. దీన్ని ఒక్క 2 మినిట్స్ అట్లా కొంచెం ఫ్రై చేస్తే మనకి ఆయిల్ అనేది బయటకు వదిలేస్తుంది కదండి గ్రేవీ, అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి ఒక 2 మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అయితే బయటకు వస్తుంది, చూడండి కనిపిస్తుంది, ఇదిగోండి ఎడ్జ్లలో కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు ఉన్నాయి కదండి మనం వేయించి పెట్టుకున్నాం, అవి వేసేసుకోవాలి. వేసుకుని కలుపుకుని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇది ఏం మళ్ళీ ఇంకా వేగడము అట్లా ఏం అవసరం లేదనమాట. అంతేనండి, అయిపోయింది సింపుల్గా, యమ్మీగా, ఈజీగా ఉసిరికాయ పచ్చడి. చూడండి పచ్చడి అయితే ఎంత బాగుందో. దీన్ని అయితే మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇదిగోండి వేడి వేడి యమ్మీ పచ్చడి అయితే తయారైపోయిందండి. దీన్ని మనం అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, దోశలో తినొచ్చు, మన ఇష్టం అండి. ఎందులో తిన్నా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుందండి. ఉప్పు కారం అన్ని సరిగ్గా సరిపోయినాయి. ఉసిరికాయ ముక్క కూడా బాగుంది, ముక్క తగులుతూ ఉంది, బాగుంది. మీరు ట్రై చేయండి.